Hello everyone, welcome to my channel. Today we are here to learn about Java identifiers. జావాలో ఉన్న ఐడెంటిఫైయర్స్ ఏంటి, దాని యొక్క ఓవర్వ్యూ, రూల్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్, వాట్ ఈజ్ అన్ ఐడెంటిఫైయర్ ఇన్ జావా? జావాలో అసలు ఐడెంటిఫైయర్ అంటే ఏంటి చూద్దాం. An identifier is the name given to elements like variables, methods, classes, packages, interfaces, etc. ఐడెంటిఫైయర్ అంటే ఏంటి అని అంటే వేరియబుల్స్కి లైక్ ఎలిమెంట్స్కి మనం నేమ్ ఇవ్వడం అనమాట. ఆ ఎలిమెంట్స్ ఏంటి, లైక్ వేరియబుల్స్ కానీ, మెథడ్స్ కానీ, క్లాసెస్ కానీ, ప్యాకేజెస్ కానీ, ఇంటర్ఫేజెస్ ఎక్సెట్రా, వీటన్నిటికీ ఏంటి అని అంటే ఇట్లాంటి ఎలిమెంట్స్ అన్నిటికీ నేమ్ ఇవ్వడాన్ని మనం ఐడెంటిఫైయర్ అని చెప్పేసి అంటాము. ఆ ఐడెంటిఫైయర్ అనేది ఇట్ మస్ట్ బి యూనిక్ ఫర్ ఈచ్ ఎలిమెంట్. వేరియబుల్కి, మెథడ్స్కి ఈ రెండిటికి సేమ్ నేమ్ పెట్టకూడదు. అట్లా దేనికి ఏ ఎలిమెంట్కి ఆ ఐడెంటిఫైయర్ నేమ్ అనేది డిఫరెంట్గా ఉండాలి అన్నమాట. సింపుల్గా చెప్పాలి అని అంటే ప్రతి ఒక్క ఐడెంటిఫైయర్ నేమ్ అనేది ప్రతి ఒక్క ఎలిమెంట్కి యూనిక్గా ఉండాలి, సేమ్గా అనేది ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ జావా కోడ్. ఒక సింపుల్ కోడ్ తీసుకున్నాము, పబ్లిక్ క్లాస్ టెస్ట్. ఒక క్లాస్ తీసుకున్నాను, మెయిన్ తీసుకున్నాను, ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను అనమాట. ఇందులో ఐడెంటిఫైయర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. టెస్ట్ క్లాస్ నేమ్, ఇక్కడ చెప్పుకున్నాం కదా ఐడెంటిఫైయర్స్ అంటే వేటికి నేమ్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి. వేరియబుల్స్కి నేమ్స్ ఇచ్చేదాన్ని ఐడెంటిఫైయర్ అంటాం. మెథడ్స్ కానీ, క్లాసెస్ కానీ, ప్యాకేజెస్ కానీ, ఇంటర్ఫేసెస్ కానీ, వీటన్నిటి నేమ్స్ని మనం ఐడెంటిఫైయర్ అనే అంటాము. ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి టెస్ట్ ఉంది. నెక్స్ట్ మెయిన్ అనేది మెథడ్ కదా, సో ఆ మెథడ్ అనేది కూడా, ఆ మెయిన్ మెథడ్ అనేది కూడా ఒక ఐడెంటిఫైయరే. నెక్స్ట్ స్ట్రింగ్ ఉంది. స్ట్రింగ్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్, ఆల్రెడీ జావాలో ప్రీ డిఫైన్ చేసిందే కదా సింటాక్స్ అనేది. పబ్లిక్ స్టాట్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్, అది మొత్తం ప్రీ డిఫైన్డ్ అనమాట. సో అది కూడా ఒక ఐడెంటిఫైయర్. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఒక వేరియబుల్. మనం ఎలిమెంట్స్లో వేరియబుల్, మెథడ్స్, క్లాసెస్ ఉన్నాయి కదా, సో వాటన్నిటికీ నేమ్ ఇచ్చేదాన్ని కూడా మనం ఐడెంటిఫైయర్స్ అని అంటాం. ఇక్కడ వేరియబుల్ ఇనిషియలైజ్ చేసుకున్నాం, A=20 అని చెప్పి. ఆ ఏ అనేది ఏంటి, వేరియబుల్, సో అది కూడా ఐడెంటిఫైయర్. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అందులో ఏమేమి ఐడెంటిఫైయర్స్ ఉన్నాయో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూసుకున్నాం. నెక్స్ట్ ఆ ఐడెంటిఫైయర్స్కి రూల్స్ ఏంటి, ఒక నేమ్ ఇవ్వాలి అని అంటే ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి అనేది చూద్దాం. ఏం రూల్స్ ఫాలో అవ్వాలి? ఫస్ట్, యూజ్ లెటర్స్ A to Z ఆర్ స్మాల్ a to z. క్యాపిటల్ లెటర్స్ అయినా యూజ్ చేయొచ్చు, స్మాల్ లెటర్స్ అయినా యూజ్ చేయొచ్చు. డిజిట్స్ మాత్రం ఓన్లీ 0 to 9లో ఆ డిజిట్స్ని యూజ్ చేయొచ్చు. స్పెషల్ సింబల్స్ ఏం యూజ్ చేయొచ్చు? స్పెషల్ సింబల్స్లో అండర్స్కోర్ అండ్ డాలర్ సింబల్. ఒక ఐడెంటిఫైయర్కి నేమ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ రూల్ వచ్చేసి లెటర్స్ నువ్వు క్యాపిటల్ లెటర్స్ అయినా యూజ్ చేయొచ్చు, స్మాల్ లెటర్స్ అయినా యూజ్ చేయొచ్చు. డిజిట్స్లో వచ్చేసి 0 to 9 వరకే యూజ్ చేయాలి. స్పెషల్ సింబల్స్ వచ్చేసి డాలర్ సింబల్ అండ్ అండర్స్కోర్ సింబల్ మాత్రమే. ఇవి ఉంటేనే అది ఐడెంటిఫైయర్గా వ్యాలిడ్ ఐడెంటిఫైయర్ అనమాట. నెక్స్ట్ రూల్ ఏంటో, ఇట్ కెనాట్ స్టార్ట్ విత్ ఎ డిజిట్. డిజిట్స్తో ఎప్పుడు కూడా ఐడెంటిఫైయర్ నేమ్ అనేది స్టార్ట్ అవ్వకూడదు. నెక్స్ట్ కేస్ సెన్సిటివ్ అనమాట. యూజ్ చేస్తే క్యాపిటల్ లెటర్సే యూజ్ చేయాలి, లేదు అని అంటే స్మాల్ లెటర్సే యూజ్ చేయాలి. అట్లా కేస్ సెన్సిటివ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లెంత్, నో లిమిట్ ఆన్ లెంత్. నువ్వు ఇచ్చే ఇప్పుడు ఒక ఎలిమెంట్కి నువ్వు నేమ్ ఇవ్వాలి అని అంటే ఇంత లెంత్లోనే ఉండాలి, ఇంతవరకే ఇవ్వాలి అని ఏం లేదనమాట. లిమిట్ అనేది లేదనమాట. మినిమం 4 to 15 క్యారెక్టర్స్ రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్ రూల్ వచ్చేసి ఇట్ కెనాట్ యూజ్ ద రిజర్వ్డ్ కీవర్డ్స్. రిజర్వ్డ్ కీవర్డ్స్ని యూజ్ చేయకూడదు అని చెప్తున్నారు. రిజర్వ్డ్ కీవర్డ్స్ ఏమంటూ మనం నెక్స్ట్ స్లైడ్స్లో చెప్పుకుందాం. సో ఫస్ట్, దీస్ ఆర్ ద మెయిన్ రూల్స్ అనమాట. ఫస్ట్ రూల్ వచ్చేసేమో లెటర్స్ని నువ్వు క్యాపిటల్ లెటర్స్ అయినా యూజ్ చెయ్యి, స్మాల్ లెటర్స్ అయినా యూజ్ చేయొచ్చు. డిజిట్స్ వచ్చేసేమో 0 to 9 వరకు యూజ్ చేయొచ్చు. అండ్ స్పెషల్ సింబల్స్ వచ్చేసి డాలర్ అండ్ అండర్స్కోర్ సింబల్ని యూజ్ చేయొచ్చు. సెకండ్ రూల్ ఏముంది, ఎప్పుడు ఐడెంటిఫైయర్ నేమ్ అనేది డిజిట్తో స్టార్ట్ అవ్వకూడదు అని చెప్తున్నాం. నెక్స్ట్ థర్డ్ రూల్ వచ్చేసి కేస్ సెన్సిటివ్. ఫోర్త్ రూల్ వచ్చేసి నో లిమిట్ ఆన్ లెంత్ మీద ఎటువంటి లిమిట్ అనేది ఉండదు, నువ్వు ఎంతవరకైనా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ రిజర్వ్డ్ కీవర్డ్స్ అనేవి యూజ్ చేయకూడదు. మెయిన్ 5 రూల్స్ నువ్వు ఒక ఐడెంటిఫైయర్కి నేమ్ ఇవ్వాలి అని అంటే జావాలో. నెక్స్ట్ వచ్చేసి
అసలు వ్యాలిడ్ ఐడెంటిఫైయర్స్ ఏంటి, నాన్ ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్స్ ఏంటో ఎగ్జాంపుల్స్ తీసుకొని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్స్. వ్యాలిడ్ ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. చూడండి, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయొచ్చు అన్నాము, ఫస్ట్ రూల్ అది. సో ఎం అనేది క్యాపిటల్, మై వేరియబుల్లో వి క్యాపిటల్. ఇక్కడ స్మాల్ లెటర్స్ యూజ్ చేశాను, క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేశాను. సో ఫస్ట్ రూల్ అనేది వ్యాలిడ్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రూల్ ఏంటి, మనకి డిజిట్స్తో స్టార్ట్ అవ్వకూడదు అన్నారు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్కి డిజిట్స్తో అవ్వలేదు, సో ఇది వ్యాలిడ్ ఐడెంటిఫైయర్ సెకండ్ పాయింట్కి. థర్డ్ రూల్ ఏముంది, కేస్ సెన్సిటివ్ అనమాట. నెక్స్ట్ అది యాక్సెప్ట్, ఇది వ్యాలిడే. నెక్స్ట్ ఫోర్త్ ఏముంది, లెంత్, ఇంతే లెంత్ ఉండాలి అని ఏం లేదు, సో అది కూడా వ్యాలిడే. నెక్స్ట్ రిజర్వ్డ్ కీవర్డ్స్ ఏంటో చూసి అప్పుడు మనం కరెక్టా కాదండి ఇది చెప్పుకుందాం. సో ఎగ్జాంపుల్స్ చూడండి, మై వేరియబుల్ చూడండి మొత్తం క్యాపిటల్స్ స్మాల్స్ తీసుకున్నాను ఫస్ట్ ఎగ్జాంపుల్కి. సెకండ్ ఎగ్జాంపుల్స్కి మొత్తం క్యాపిటల్సే తీసుకున్నాము. థర్డ్ ఎగ్జాంపుల్కి మొత్తం స్మాల్స్. నెక్స్ట్ ఒక లెటరే తీసుకున్నాము, ఇక్కడ ఒక లెటరే ఇన్ని లెటర్సే తీసుకో అనేం లేదు కదా. సో కాబట్టి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్స్ అనమాట. స్పెషల్ సింబల్స్లో అండర్ స్కోర్ ఉండొచ్చు, డాలర్ ఉండొచ్చు, డిజిట్స్తో స్టార్ట్ అవ్వకూడదు అన్నాం కాబట్టి ఇందులో గీక్స్లో వచ్చేసి లాస్ట్లో డిజిట్స్ ఇచ్చారు. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్స్ ఇవన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్స్. ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటో చూడండి. మై వేరియబుల్ స్పేస్ అనేది స్పెషల్ సింబల్స్లో లేదు మనకి, సో అక్కడే పోయింది. చూడండి, ఇట్ కంటైన్స్ ఏ స్పేస్, మైకి వేరియబుల్కి స్పేస్ ఉంది, మనకి స్పేస్ ఎలా ఉంటుందా, ఉండదు. ఓన్లీ స్పెషల్ సింబల్స్లో డాలర్ అండర్ స్కోర్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, ఈ స్పేస్ ఇవేమీ యాక్సెప్ట్ చేయదు. సో ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్. సెకండ్ది మన రూల్ ఏంటి, ఒక ఐడెంటిఫైయర్కి నేమ్ ఇవ్వాలంటే డిజిట్స్తో స్టార్ట్ అవ్వకూడదు అన్నాము. సో ఇక్కడ ఏంటి, స్టార్ట్స్ విత్ డిజిట్, సో ఇది కూడా ఇన్వాలిడే. థర్డ్ ఏ ప్లస్ సి, ఇట్ ఇన్క్లూడ్స్ స్పెషల్ క్యారెక్టర్స్, మనకి స్పెషల్ క్యారెక్టర్స్ ప్లస్ మైనస్ అసలు ఏం లేవు కదా, ఓన్లీ డాలర్ అండర్ స్కోరే ఉంది, సో ఇది కూడా ఇన్వాలిడే. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ హైఫెన్ మార్క్ ఉంది, హైఫెన్ ఉన్నా కూడా ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్. మనకి ఓన్లీ ఎయిదర్ డిజిట్స్ ఆర్ లెటర్స్, స్పెషల్ సింబల్స్ అయితే అండర్ స్కోర్ డాలరే ఉండాలి, కానీ డిజిట్స్తో స్టార్ట్ అవ్వకూడదు అనేది రూలు. సో ఇక్కడ -2 అని ఉంది, హైఫన్ అనేది మనకి యాక్సెప్ట్ చేయదు, సో దట్ ఈస్ ద ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్. నెక్స్ట్ సమ్ అండర్ స్కోర్ యాంపర్సండ్ అండర్ స్కోర్ డిఫరెన్స్ అని ఉంది, యాంపర్సండ్ అనేది కూడా మనం యాక్సెప్ట్ చేయము. సో ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్స్ అనమాట. రూల్స్ మనకి తెలిస్తే మనం ఈజీగా వ్యాలిడ్ ఏంటి, ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఇంకొక పాయింట్లో ఇట్ కంటైన్స్ వీ కెనాట్ యూస్ ద రిజర్వ్డ్ కీవర్డ్స్ ఫర్ నేమింగ్ ది ఐడెంటిఫైయర్స్ అని చెప్పాము. సో ఆ రిజర్వ్డ్ కీవర్డ్స్ ఏంటో చూద్దాం. జావా రిజర్వ్డ్ కీవర్డ్స్లో మొత్తం 53 ఉంటాయి అన్నమాట రిజర్వ్డ్ కీవర్డ్స్. జావా రిజర్వ్స్ 53 వర్డ్స్ ఉంటాయి దట్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైయర్స్. ఆ 53 రిజర్వ్డ్ కీవర్డ్స్ని మనం ఐడెంటిఫైయర్స్గా యూజ్ చెయ్యకూడదు, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి 50 ఆర్ కీవర్డ్స్, 53 ఉన్నాయి కదా మొత్తము రిజర్వ్డ్ వర్డ్స్, అందులో 50 వచ్చేసేమో కీవర్డ్స్, మిగతా 3 వచ్చేసేమో లిటరల్స్ అనమాట. ఆ 50 కీవర్డ్స్ ఏంటి, ఇంట్, క్లాస్, స్టాటిక్, ఇట్లా మొత్తం 50 కీవర్డ్స్ ఉంటాయి. ఆ 3 లిటరల్స్ ఏమేమి ఉన్నాయి, ట్రూ, ఫాల్స్, నల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ వైల్ ఈక్వల్ టు 10 అనేది ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, అది వ్యాలిడా ఇన్వాలిడా చూద్దాం. ఇన్వాలిడ్ అనమాట. సో వైల్ అనేది రిజర్వ్డ్ వర్డ్ అనమాట. ఈ 50 కీవర్డ్స్లో వైల్ అనేది ఉంటుంది. మీకు మొత్తం 50 ఆ కీవర్డ్స్ ఏంటి కావాలి అని అంటే ఒక షార్ట్గా చేసి అది పంపిస్తాం, వీడియో అప్లోడ్ చేద్దాము. సో చూడండి, నెక్స్ట్ క్లాస్లో అయినా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే ఆ 50 కీవర్డ్స్ ఏంటో చెప్పండి అన్న మనం డిస్కస్ చేసుకుందాం. ఆ 50 కీవర్డ్స్లో వైల్ అనేది ఒకటి. సో ది రిజర్వ్డ్ కీవర్డ్ కాబట్టి మనం యూజ్ చేయకూడదు, సో ఇట్ ఈజ్ ఇన్వాలిడ్ అనమాట. నెక్స్ట్ రిజర్వ్డ్ వర్డ్స్. సో నెక్స్ట్ క్లాస్ దగ్గర ఇంక ఇక్కడే ఉన్నాయి చూడండి, నెక్స్ట్ స్లైడ్లోనే, సారీ చూసుకోలేదు, ఇక్కడే నెక్స్ట్ స్లైడ్లోనే ఇచ్చేసాము. రిజర్వ్డ్ వర్డ్స్ అనేవి ఏంటో చూద్దాం. 50 కీవర్డ్స్ అన్నాము, 3 లిటరల్స్ అన్నాము. ఆ 50 కీవర్డ్స్ ఏంటో ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు చూడండి.
సమ్ కామన్లీ యూజ్డ్ రిజర్వ్డ్ కీవర్డ్స్ ఇన్ జావా. కొన్ని జావాలో రిజర్వ్డ్ కీవర్డ్స్ అనేవి కామన్గా యూజ్ చేసేవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. అబ్స్ట్రాక్ట్, బ్రేక్, క్లాసు, కాన్స్టాంట్, డిఫాల్ట్, ఫైనల్, ఫర్, గో టు, ఇవి కామన్గా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట జావాలో. నెక్స్ట్ ఇఫ్, ఇంటూ, లాంగ్, నేటివ్, పబ్లిక్, రిటర్న్, స్టాటిక్, స్విచ్, త్రో, వాయిడ్, వైల్, ఇవి కామన్గా మనం జావాలో యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ దీస్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ జావా సింటాక్స్ అండ్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ వేరియబుల్ ఆర్ క్లాస్ నేమ్. ఇవి జావా సింటాక్స్లో ఒక పార్టే, కానీ వీటిని వేరియబుల్ నేమ్స్ కానీ క్లాస్ నేమ్స్గా యూజ్ చేయకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిజర్వ్డ్ వర్డ్స్ యొక్క ఇంపార్టెంట్ నోట్ ఏంటో చూద్దాం. ఫస్ట్, జావా రిజర్వ్స్ సమ్ వర్డ్స్. జావా అనేది సమ్ వర్డ్స్ని రిజర్వ్ చేస్తుంది, లైక్ కాన్స్ట్ అండ్ గో టు ఫర్ ఫ్యూచర్ యూజ్. కాన్స్టాంట్, గో టు ఇట్లాంటి వర్డ్స్ అన్నిటిని ఫ్యూచర్ పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. రిజర్వ్ చేసుకొని ఉంటుంది జావా అనేది. దో దే ఆర్ నాట్ కరెంట్లీ యాక్టివ్. కాకపోతే ఇప్పుడున్న జావాలో ఏంటి అని అంటే గో టు, కాన్స్టాంట్ ఇవేమీ యూజ్ చేయట్లేదు అనమాట, యాక్టివ్గా యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ యూజ్ ఫైనల్ ఇన్స్టెడ్ ఆఫ్ కాన్స్టాంట్కి మనం రీప్లేస్ చేసి ఇప్పుడైతే ఫైనల్ యూజ్ చేస్తున్నాం. అంతకుముందు ఉన్న వర్షన్స్ వాటన్నిటిలో ఏంటి అని అంటే కాన్స్టాంట్, గో టు అనే వర్డ్స్ యూజ్ చేసాం. అదే ఇప్పుడు అయితే కాన్స్టాంట్కి ఇన్స్టెడ్గా ఫైనల్ని యూజ్ చేస్తున్నాము. స్ట్రిక్ట్ ఎఫ్వి అనమాట వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లేటర్ జావా వెర్షన్స్ ఫర్ ఫ్లోటింగ్ పాయింట్ కన్సిస్టెన్సీ అనమాట. ఫ్లోటింగ్ పాయింట్స్ ఉన్న నెంబర్స్ కానీ ఏమన్నా ఉంటే వచ్చే జావా అంటే ఇంకా నెక్స్ట్ ఇప్పుడున్న కాకుండా లేటెస్ట్గా వచ్చే జావా వర్షన్స్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అంతే అండి, సింపుల్గా మనం మన తెలుగులోని జావా ఐడెంటిఫైయర్స్ ఏంటో చూసాం. సో ఒకసారి ఓవరాల్గా చూడండి, జావా ఐడెంటిఫైయర్స్ రూల్స్. ఐడెంటిఫైయర్ అంటే ఎలిమెంట్స్కి నేమ్స్ ఇవ్వడము, ఆ ఇచ్చిన ఎలిమెంట్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలి. ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నెక్స్ట్ రూల్స్ ఏమేమి ఉండాలి, లెటర్స్ని యూజ్ చేయొచ్చు, డిజిట్స్ని యూజ్ చేయొచ్చు, కాకపోతే 0 to 9 వరకే. స్పెషల్ సింబల్స్లో మాత్రం రెండింటిని యాక్సెప్ట్ చేస్తుంది, either అండర్స్కోర్ ఆర్ డాలర్ సింబల్. ఎప్పుడు కూడా డిజిట్స్తో స్టార్ట్ అవ్వకూడదు, కేస్ సెన్సిటివ్ అనమాట. లిమిట్ అనేది లేదు, ఇట్ కెనాట్ యూజ్ ద రిజర్వ్డ్ కీవర్డ్స్. మెయిన్ థింగ్ అంతే అండి. రూల్స్ తెలిస్తే ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్ అనేది చూసుకోవచ్చు. మొత్తం జావాలో రిజర్వ్డ్ వర్డ్స్ 53 ఉంటాయి. అందులో 50 వచ్చేసేమో కీవర్డ్స్, 3 వచ్చేసేమో లిటరల్స్. ఆ 3 లిటరల్స్ వచ్చేసి ట్రూ, ఫాల్స్, నల్. 50 కీవర్డ్స్ వచ్చేసి ఇంటూ, క్లాస్, స్టాటిక్ ఇట్లా అనమాట. సో మెయిన్ థింగ్ ఇంతే అండి.